పాఠముంది మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా జగడ 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 జామ్ జగడ 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 జామ్ ఇప్పుడే శివ మూవీ రిలీజ్కి వెళ్ళొచ్చామట. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఈ మూవీ ఇదే ఫస్ట్ టైం మాట ఫుల్గా చూడడం. ప్రజెంట్ ఉన్న మూవీస్కి ఈ మూవీకి చిన్న కంపారిజన్ పెట్టుకుంటే ఎందుకు ఈ మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ అంత బాగా బండే. ఇప్పుడు వచ్చే సినిమాస్లో చాలా వరకు ఇవి ఎందుకు ల్యాక్ అవుతున్నాయి అంటే రియాక్షన్ టైం అన్నమాట. హీరో కానీ విలన్ కానీ ఎవరైనా కొట్టిన తర్వాత కానీ లేకపోతే ఎవరైనా సఫర్ అయినా లేకపోతే వీళ్ళు ఎవరైనా చంపేసినా ఆ మధ్యలో ఒక రియాక్షన్ టైం అనేది ఇస్తారన్నమాట. అంటే ఆ ఎమోషన్ని వాళ్ళు ఫీల్ అయ్యి అది ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యే వరకు ఆ టైం ఫ్రేమ్ని మనకి ఇస్తారన్నమాట. సో అందుకని అది కొంచెం న్యాచురల్గా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ కట్స్ అయితే సూపర్ ఉన్నాయి, అసలు ఎక్కడ మనకి బోర్ కొట్టదు. కొన్ని ట్రాన్సిషన్స్ కూడా భలే తీసాడు. ఆనందో బ్రహ్మ సాంగ్ ఉంటుంది అన్నమాట మూవీలో. ఆ పాటకి ముందు వచ్చే ట్రాన్సిషన్స్ అయితే వేరే. మూవీకి డబ్బింగ్ అండ్ సౌండ్ డిజైన్ని మళ్ళీ చేశారన్నమాట ఏఐ టెక్నాలజీ వాడి. అదైతే చాలా చాలా బాగుందన్నమాట. చాలా ఫ్రెష్గా అనిపించింది. కొన్ని సీన్స్లో అయితే ఆ సౌండ్కి మనం దడుచుకుని వస్తామన్నమాట, అంత బాగా చేశారు. అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్ వాయిసెస్ని ఏఐతో ఎన్హాన్స్ చేశారన్నమాట. మనకు అదైతే క్లియర్గా తెలిసిపోతుంది. కానీ చాలా బాగా చేశారన్నమాట. ప్రజెంట్ ఉన్న మూవీస్ కూడా ఈ అవుట్పుట్ని వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. ఆ టైంలో వచ్చిన మూవీని ఇంత బాగా సౌండ్ డిజైన్ చేయడం అయితే క్రేజీ అనిపించింది. చాలా బాగుందన్నమాట.